అంచనాను కూడా సరిగా వేయలేకపోయిన కేకే గురించి ఈరోజు డిస్కషన్కి వస్తుంది అన్నమాట. రెండోది మనకు మొదటి నుంచి ఉన్నది ఏంటంటే ఏదున్నా కానీ చివరి 2 రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న చివరి 2 రోజులు అధికార పార్టీ చేసే ఎక్సర్సైజ్ మీద అంతిమ ఫలితం మెజార్టీ ఉంటుందని మనం అనుకున్నాము. చూసాము, వీళ్ళు అన్ని రకాల బలాలు ఉపయోగించుకున్నారు. అదే ఇప్పుడు మనకు మెజార్టీ దాంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు అధికారికంగా మనకు ఇక్కడ కింద 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 సో 4 రౌండ్లని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కానీ గ్రౌండ్లో మాత్రం 5 రౌండ్లు కదా, 6 రౌండ్లు పూర్తయినాయి. దాదాపు 16,000 లీడింగ్లో నవీన్ యాదవ్ ఉన్నాడు. సో మొత్తం గ్రౌండ్లో యాక్చువల్ రిజల్ట్స్ 6 రౌండ్లు పూర్తయినాయి, 16,000 లీడింగ్లో నవీన్ ఉన్నాడు. మొదటి రౌండ్లో మాత్రమే 62 ఓట్లని స్వల్ప మెజార్టీతో, షేక్పేట దగ్గర స్వల్ప మెజార్టీతోటి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు. కానీ ఆ తర్వాత ప్రతి రౌండ్ కూడా 2,700, 800 యావరేజ్ మీద తీసుకుంటూ వచ్చేసి 6 రౌండ్లు పోయేసరికి దాదాపు 16,000 లీడింగ్లోకి వచ్చాడు అనమాట. సో ఇక్కడ ఈ 4వ రౌండ్ ప్రకటించిన ప్రకారం నవీన్ యాదవ్కి 38,566 ఓట్లు రాగా, బీఆర్ఎస్ మాగండ సునీతికి 29,000 ఓట్లు, దీకప్ రెడ్డి లంకల్ దీకప్ రెడ్డి బీజేపీకి 7,200 ఓట్లు ఉన్నాయి. ఇది అధికారిక లెక్క, ఎలక్షన్ కమిషన్ అధికారిక లెక్క ప్రకారము 9,595 4వ రౌండ్. కానీ వాస్తవంలో 6 రౌండ్లు పూర్తయినాయి. నవీన్ యాదవ్ దాదాపు 16,000 మెజార్టీలో ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ స్లోగా అప్డేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ యావరేజ్ ఇంకొక 4 రౌండ్లు, మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి. 10 రౌండ్లు అంటే ఇంకొక 4 రౌండ్లకు చూసినప్పుడు ఎంత తక్కువ వేసినా ఇంకొక 10,000 దాకా మెజార్టీ రావడానికి వస్తుంది. ఓవరాల్గా 25 నుంచి 30,000 మధ్యలో నవీన్ యాదవ్ మెజార్టీ ఉండబోతుంది. ఓకే, అది నవీన్ యాదవ్ ఏమో 45,000 అని చెప్పారు. మీ అంచనా ప్రకారం అయితే 25 మన అంచనా కాదు, లెక్కలు చూస్తున్నాం. ఎందుకంటే యావరేజ్ మీద 2,500 నుంచి 2,800 దాకా వస్తుంది కాబట్టి ఇంకా 4 రౌండ్లు మిగిలి ఉన్నాయి. సో ఇప్పటి వరకు 15 లేక 16,000 ఉన్నాయి. నవీన్ చెప్పినట్టు రౌండ్ ఇంకా 30,000 రావాలి, అంటే రౌండ్కి 10-12,000 రావాలి. అంత వచ్చే అవకాశం లేదు. 25 నుంచి 30,000 మధ్యలో మెజార్టీ రావడానికి అవకాశం. ఇక్కడ మెజార్టీ కన్ఫర్మ్ అయింది. ఒకసారి బీహార్ ఎలక్షన్స్కి వెళ్దాం సార్. బీహార్ విషయంలో మాత్రం అంటే ఏ సర్వే కూడా మరీ ఇంత ఎక్కువ, ఇప్పుడు ఆధిక్యంలో వచ్చేసి 190 స్థానాల్లో ఒక దాంట్లో అని చూపిస్తున్నారు. ఆధిక్యం అంత ఆధిక్యంలోకి వెళ్తుందని చెప్పి, సరే ఒకవేళ ఫైనల్కి వచ్చేసరికి మనం ఎంత అక్కడ నుంచి ఒక 2 సీట్లు తగ్గించుకోవచ్చా? అట్లా కాదు రేణు, మనకు ఫస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వచ్చిన అందరూ కూడా కేవలం ఎన్డీఏకి అనుకూలంగా ఇచ్చారు. అన్నీ కూడా ఎన్డీఏ అనుకూలం అని వచ్చింది. అన్నీ కూడా 140, 141 వచ్చాయి. తర్వాత రోజు వచ్చింది కొంచెం నిదానంగా, అంటే రాత్రి 9-10 గంటలప్పుడు వచ్చినప్పటికీ అన్నీ కూడా మహాగఠబంధన్కి వచ్చాయి. ఇవి 2 కూడా స్క్రిప్టెడ్ అనుకోవాలి. ఎక్సెప్ట్ టైమ్స్ నో లాంటి ఒకటి తప్పితే స్క్రిప్టెడ్. ఒక పీపుల్ పల్స్ మాత్రమే తెలిసింది. మీలో అన్నీ కూడా ఏంటంటే ఏ పార్టీకి ఏ కూటమికి అనుకూలంగా ఉండాలో ఆ కూటమి తీసుకొచ్చుకున్నది. అందరు 140 వరకు ఇచ్చారు. మనం అందరం ఎదురు చూసిన యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా 12వ తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు ఇచ్చాడు. ఆయన ఇచ్చింది ఏంటంటే ఎన్డీఏ కూటమికి 121 నుంచి 141 ఇస్తారు. ఎక్కువ యాక్యురసీ ఉంటుంది. ఆయన 120 నుంచి 141 వస్తుంది. అట్లాగే ఎంజీబీకి మహాగఠబంధన్కి, ఆర్జేడీ కాంగ్రెస్ మహాగఠబంధన్కి 98 నుంచి 118 వస్తుంది. ఆయన క్లియర్గా ఏంటంటే ఎన్డీఏకి గెలుస్తుందని ఇచ్చాడు. కానీ ఆయన 121 ఇచ్చాడు. అంటే మ్యాజిక్ నెంబర్ వచ్చేసి 123. మొత్తం 243లో 122 వస్తాయని మ్యాజిక్ నెంబర్ కన్నా కనిష్టంగా ఒకటి ఇచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 141 ఇచ్చాడు. ఆయన డిబేట్లో ఏం చెప్పాడంటే హంగు రావడానికి కూడా అవకాశం ఉందని అన్నాడు. ప్రదీప్ గుప్తా చెప్పింది జరిగినట్లు ఉండాలి, కానీ ఆయన నెంబర్స్ ఆయన చెప్పిన దాంట్లో మళ్ళీ ఆయన కూడా డిబేటబుల్. ఈసారి నువ్వు కరెక్ట్ అయ్యావు తప్పయ్యావు అని మళ్ళీ రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ డిస్కషన్ చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పిన వాళ్ళల్లో ప్రదీప్ గుప్తా మ్యాక్సిమం నెంబర్ దాటింది. అట్లాగే చాణక్య వాళ్ళు అనుకుంటాను, చాణక్య వాళ్ళు 160 సీట్ల వరకు ఇచ్చారు. వీటన్నిటినీ దాటి దాదాపు 200 సీట్ల వరకు వెళ్తా ఉంది. అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏంటంటే బీహార్ ప్రజల 1 సైడ్ తీర్పు. వారు మొత్తం కూడా 1 సైడ్ అయిపోయేలాగా చేశారు. అంటే ఎందుకు మహాగఠబంధన్ మరీ ఇంత తక్కువ సీట్లు వస్తాయి ఈవెన్ సర్వేస్లో కూడా అసలు లేదు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా వార్ 1 సైడ్ అయిపోవటానికి రీజన్ ఏంటి? సర్వేలు ఎప్పుడు కూడా